సమాజంలో సమున్నతంగా సగర్వంగా జీవించేందుకు ఇంగ్లీష్ అత్యంత అవసరం. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేందుకు ఒంగోలులో ది బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ, ఏసీఈ స్పోకెన్ ఇంగ్లీష్, ఐల్స్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అకాడమీ, ఏసీ క్యాంపస్, అంజయ్ రోడ్డు, ఒంగోలు. డే 1 నుండే మీ చేత ఇంగ్లీష్ లో మాట్లాడించడం మా ప్రత్యేకత. కంప్లీట్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్, లగ్జరీ సీటింగ్, డిజిటల్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, గ్రూప్ డిస్కషన్ హాల్ తో పాటు అద్భుతమైన ఫెసిలిటీస్ ఏసీఈ అకాడమీలో ఉన్నాయి. 45 days ఫౌండేషన్ కోర్స్, 90 days ఇంటర్మీడియట్ కోర్స్, 180 days అడ్వాన్స్డ్ కోర్స్, 250 days మాస్టర్ కోర్స్ మరియు స్పోకెన్ హిందీ అవైలబుల్. కేజీ టు పీజీ, నో ఏజ్ లిమిట్. సంప్రదించవలసిన నంబర్ 9493329882. హాయ్, నమస్తే, నేను శరత్. వస్తావా, రేట్ ఎంత? ఇలా అడిగింది ఎవరినో తెలుసా? సాక్షాత్తు ఒక ఐపీఎస్ అధికారిని. మల్కాజ్గిరి సిపి సుమతి స్వయంగా రంగంలో దిగితే బయటపడ్డ దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఇది. మంగళవారం అర్ధరాత్రి సమయం దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఒక సాధారణ మహిళ ఒంటరిగా నిలబడ్డారు. ఐపీఎస్ అధికారిని సుమతి రక్షణ కల్పించాల్సిన సమాజంలో మృగాళ్లు ఎలా పొంచి ఉన్నారో తెలుసుకోవడానికి ఆమె చేసిన సాహసోపేతమైన స్పెషల్ డ్రైవ్ ఇది. అర్ధరాత్రి 12 తెల్లవారుజామున 3:30కు సాగిన ఈ ఆపరేషన్లో అడుగడుగున అరాచకమే కనిపించింది. ఒంటరిగా ఉన్న మహిళను చూడగానే బైకులపై వస్తూ వేధించటం, అసభ్యకరంగా సైగలు చేయటం, చివరికి నీ రేటెంత అని అడిగే స్థాయికి తెగబడ్డారు. అసభ్యంగా ప్రవర్తించిన 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా ఏదో అక్షరం ముక్క రాని అనామకులు, నిశాచీలు కాదు. బాగా చదువుకున్న విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చేతిలో ఖరీదైన ఫోన్లు, ఒంటి నిండా బ్రాండెడ్ బట్టలు, కానీ ఆలోచనలు మాత్రం అత్యంత హేయం. వీళ్లలో చాలా మంది మత్తులో ఉన్నారు. పట్టుబడ్డ ఆ 40 మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం కౌన్సిలింగ్ సరిపోతుందా? మీరే ఆలోచించండి. చదువు, సంస్కారం నేర్పకపోతే ఇదిగో ఇటువంటి దారుణాలే జరుగుతాయి. ఒక మహిళ సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా ఉంటాయనేది పరీక్షించకపోతే ఒక ఎస్పీనే భయపడేంత దృశ్యాలు కళ్ళ ముందు కనపడుతుంటే మహిళలకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చర్యలు, చట్టాలు చేస్తున్నాయని ప్రగల్భాలు పలుకుతున్నాయి తప్ప, చూడండి, వాస్తవానికి ఒక ఐపీఎస్ ఒక గంట బస్టాప్లో నిలబడితే ఎంతమంది ఆకతాయిలు, మురగాళ్ళు వెంటపడ్డారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిద్రమత్తులు ఉంటే ఇటువంటి అఘాయిత్యాలు జరక్క ఎక్కడికి పోతాయి?